హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎస్వి స్టడీ సర్కిల్ యూట్యూబ్ ఛానల్. గత నోటిఫికేషన్లో 5089 పోస్టులు గాను నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది. మరి అభ్యర్థులందరూ నిరాశతో చదవలేకపోయారు. కొన్ని జిల్లాల్లో పోస్టులు లేకపోయేసరికి మరి అభ్యర్థులు నిరాశకు గురి కావడం జరిగింది. మరి కొత్త ప్రభుత్వంలో వచ్చిన నోటిఫికేషన్లో మరో 5000 పోస్టులను కలిపి సప్లిమెంటరీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తామని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అభ్యర్థులు ఎక్కడ నిరాశ చెందకుండా ఇప్పటి నుంచి చదివితే మనకు జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు సీరియస్గా ప్రిపేర్ కావాలని కోరుతూ ఈ వీడియోలో వివిధ అధ్యయనాల గురించి తెలుసుకుందాం. ఆర్బోరికల్చర్, కూరగాయలు మొక్కల సాగు గురించి అధ్యయనం చేసేది ఆర్బోరికల్చర్. హార్టికల్చర్ అనగా ఉద్యానవనం మరియు మొక్కల పెంపకం. సిల్వికల్చర్ అనగా కలపనిచ్చే మొక్కల అభివృద్ధి. మరియు టిష్యూ కల్చర్ అనగా పరీక్షణాళికలో మొక్కలు పెంచే ప్రక్రియను టిష్యూ కల్చర్ అంటారు. వీడికల్చర్ అనగా ద్రాక్ష తోటల పెంపకం. ఫ్లోరికల్చర్, పువ్వుల మొక్కల పెంపకం. ఫ్లవర్స్ అంటే పువ్వులు కాబట్టి పువ్వుల మొక్కల పెంపకం. నెక్స్ట్ ఆక్వాకల్చర్ అంటే రొయ్యల పెంపకం. ఆక్వా అంటే వాటర్ కాబట్టి వాటర్లో రొయ్యలు మరియు చేపలు పెరుగుతాయి కాబట్టి రొయ్యల పెంపకం మరియు చేపల పెంపకం ఆక్వాకల్చర్. మ్యారీకల్చర్ అంటే ఉప్పు నీటిలో చేపల పెంపకం. నెక్స్ట్ పిసికల్చర్ అంటే ఫిషెస్ అంటే చేపలు కాబట్టి చేపల పెంపకం. నెక్స్ట్ హనీకల్చర్ లేదా ఎపికల్చర్ అనగా తేనెటీగల పెంపకం. మూడు చాలా ఇంపార్టెంట్, ప్రతి ఎగ్జామ్లో అడుగుతూ ఉంటాడు కాబట్టి గుర్తుంచుకోండి. నెక్స్ట్ వర్మీ కల్చర్ అనగా వానపాములను ఉపయోగించి ఎరువును తయారు చేయడం, ఆ ఎరువునే వర్మీ కంపోస్ట్ అంటారు. నెక్స్ట్ సెరికల్చర్ అనగా పట్టు పురుగుల పెంపకాన్ని సెరికల్చర్ అంటారు. ఇలాంటి లేటెస్ట్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.